మీరు ఏదైతే ఈ పురస్కారం వచ్చిందని పద్మశ్రీ పురస్కారం వచ్చిందని చెప్పి ఒక అభినందించారో దానికి ఇప్పుడు వచ్చిన పురస్కారానికి ప్రజా సంబంధాల నుంచి వచ్చిందనే విషయం మీరు మర్చిపోవద్దు. ప్రజా సంబంధాల నుంచి 30 ఏళ్ళుగా అందరితో ప్రజా సంబంధాలు కలిగి ఉన్న సంస్థ ఎంఆర్పిఎస్ మాత్రమే. 30 ఏళ్ళుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన కానుంచి కింది నుంచి పై వరకు అన్ని వర్గాలతో, అన్ని రాజకీయ పార్టీల్లో ఉండబడే శ్రేయోభిలాషులతో, అన్ని సంఘాలతో సమన్వయం చేసుకునే విషయంలో, అందరితో కలిసి పనిచేసే విషయంలో, అందరినీ అభిమానించే విషయంలో, గౌరవించే విషయంలో, అదే సమయంలో వాళ్ళ అభిమానాన్ని వాళ్ళ గౌరవాన్ని పొందే విషయంలో ఎంఆర్పిఎస్ ప్రధానంగా నిలబడుతూ వచ్చేసింది. కాబట్టిగానే 30 ఏళ్ల పాటు ఉద్యమం నిలబడ్డది. అయితే ఈ నిలబడి ఉద్యమం నడుస్తున్న తీరు, ఉద్యమం నడిచిన తీరు, ఈ ఉద్యమ లక్ష్యాలు ఒక వర్గీకరణే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం విషయంలో, లేదా వికలాంగుల పెన్షన్ విషయంలో, ఓల్డ్ ఏజ్ అండ్ విడోస్కి సంబంధించిన పెన్షన్ విషయంలో, ఆకలి కేకలకు సంబంధించిన విషయంలో, లేదా అనాథల విషయంలో, లేదా మన మహిళలకు జరిగిన అత్యాచారాల విషయంలో, ప్రతి విషయంలో ఎంఆర్పిఎస్ ప్రధాన పాత్ర పోషించడం వల్ల సమాజానికి కొంత మేలు జరిగింది. అంటే పేరుకు ఎంఆర్పిఎస్ అనేది కుల సంఘంగా ఉన్న ప్రభుత్వాలకు రాని ఆలోచనలను ప్రభుత్వాలకు రప్పించే విషయంలో, ప్రతిపక్షాల పాత్రను మీరు ఇట్లా ఉండద్దు, శక్తివంతంగా ఎదగాలని చెప్పే విషయంలో, మీరు ఎదగకపోతే ఎంఆర్పిఎస్ ఆ విషయాన్ని టేకప్ చేస్తుందనే విషయంలో వాళ్ళకు కూడా కనువిప్పు కలిగే విధంగా, ప్రభుత్వాలకు ప్రతిపక్షాలకు కూడా కొన్ని అంశాల పట్ల కనువిప్పు కలిగే విధంగా ఎంఆర్పిఎస్ ప్రధాన పాత్ర పోషించడం వల్ల సమాజానికి చాలా విషయాల్లో కులం మతంతో సంబంధం లేకుండా, తెగలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలు కొన్ని పథకాలు, కొన్ని పెన్షన్ రూపంగా వచ్చేసినాయి. ఇది గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఇవి గుర్తించిండు అనే విషయం మనందరికీ తెలుసు. ఆయన గుర్తించకపోతే మాదిగల మీటింగ్ ఎందుకు వస్తాడు? నిన్న ఒక వీడియో వైరల్ అయింది. హైదరాబాద్లో వచ్చిన మీటింగ్ ప్రపంచానికి తెలిసిపోయింది. కానీ మన సంక్రాంతి రోజు కిషన్ రెడ్డి అన్న ఇంటికి గౌరవ నరేంద్ర మోడీ గారు వచ్చేసారు ఢిల్లీలో. ఆ వచ్చినప్పుడు ఆ సంక్రాంతి వేడుకల్లో కళాకారులను తీసుకెళ్లే విషయంలో కిషన్ రెడ్డి అన్న డప్పు కళాకారులను అక్కడ తీసుకెళ్ళాడు. ఓకే, డప్పు కళాకారులు అట్లా కొడుతూనే ఉంటారు. అదే సమయంలో ప్రధానమంత్రి గారు వాళ్ళకు నమస్కారం పెట్టేస్తుంటాడు. ఒక పెద్ద ఆయన చేయి తీసుకొని ఆయన నొసటికి రాసుకున్నాడు. అదే డప్పు కొట్టే ఒక పెద్ద ఆయన, మాదిగ పెద్ద ఆయన తీసుకెళ్ళి నొసటికి అద్దుకున్నాడు. ఏ దేశ ప్రధానమంత్రులు ఈ కింది వర్గాలకు సంబంధించిన వాళ్ళ దగ్గరకు వచ్చి మీటింగ్లోకి వస్తారు? ఇంతవరకు ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఒక డప్పు కొట్టే వాళ్ళు చేయి తీసుకొని ముద్దాడే ప్రయత్నం చేశాడు? ఎవరొచ్చి హక్కున చేర్చుకున్నారు? ఓకే, అదో విషయం. పోయినసారి ఒక మన చిందు మన పెద్ద ఆయనకు వచ్చింది కదా, లేకపోతే ఒక వాయిద్యం సంబంధించిన మొగలే వాళ్ళు ఎక్కడున్నారు అసలు? వాళ్ళు ఎక్కడ అంటే ఆయన దృష్టి ఎక్కడికి పోతుంది? ఆయన దృష్టి ఎక్కడికి పోతుంది? కిందలో ఎవరు ఉన్నారో, ఎవరెవరు కొంత ఆ సమాజంలో కొంత ఎదుగుతున్నారో వాళ్ళని గుర్తిస్తే ఆ సమాజానికి గౌరవం పెరుగుతుంది కదా అని చెప్పి ఆయన అడగడం జరిగింది. ఇప్పుడు ప్రజా ఉద్యమాలకు ఈ గుర్తింపు వచ్చింది. ప్రజా ఉద్యమాలంటే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేదే కదా. అయితే ప్రభుత్వాలకు దగ్గరుండి చేసేటి కొన్ని ఉంటాయి, వాళ్ళ వ్యక్తిగత పనుల కోసం ప్రభుత్వాలకు దగ్గరుండి చేసుకునేవి కొన్ని ఉంటాయి. కానీ ప్రజలకు మేలు జరగాలంటే, ప్రజలకు న్యాయం జరగాలంటే ప్రభుత్వాలను మెప్పించే కాడ, ఒప్పించే కాడ, శాసించే కాడ కూడా ఉండాలి కదా. ఒప్పించుకునే కాడ ప్రయత్నం చేస్తే ఒప్పుకోలేదనుకో, మెప్పించే ప్రయత్నం చేసే కాడ ఆయన అంగీకరించాలనుకో, శాసించే మన రూట్కు రప్పించాలి కదా. అంటే ప్రభుత్వాలకు అప్పుడు కొంత ఇబ్బందిగా మారుతుంది కదా. అంటే ప్రజా ఉద్యమాలు ఎప్పుడు ప్రభుత్వాలకు ఇబ్బందే. కానీ ఆ ప్రజా ఉద్యమాలు చేసిన నాయకత్వానికే మరి గౌరవ నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆ గౌరవాన్ని ఇచ్చిండనే విషయం కూడా మర్చిపోదు. అంటే ప్రజా ఉద్యమాలకు విలువనివ్వడమే ఈరోజు ఈ గౌరవానికి, గౌరవ పురస్కారానికి కారణం. దీన్ని గుర్తించింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయనకే ఇది దక్కుతుంది. అమిత్ షా గారు చొరవ తీసుకున్నట్టు ఉన్నది, కిషన్ రెడ్డి అన్న ఇంకా చాలామంది చొరవ తీసుకున్నట్టున్నది. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, అభినందించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.